Okay, if you are not able to see the solution explorer, for example, this is the solution explorer. Okay, this section, if you are not able to see, what you can do, go to view solution explorer. Okay, like this you can see. Once again, I'm trying saying view solution explorer. Okay, so like that, we can open the solution explorer. Okay, and as I said, each project will have classes only. C Sharp itself, object-oriented programming language. Object-oriented programming language in the sense it is talking about, it deals about all the classes and objects, right? So, first thing, what is the first step? How to create a class? How can you create a class? Go to project, this one, right? Right click, go to this section, add, okay, class. You can say new item or class, directly class. So for example, today I am going to discuss about mm, student class. Okay. So this is the one. Okay. This is the first step. Okay. Like this, you can create a student class. I have already created this student class. Okay. I'm removing this. So when you created a class, you will get like this. Okay. So this is the syntax. If somebody asks you to create a class, what you need to do, you must follow this. Public, class, and the class name. Any name you can give. Whatever the entity, whatever the item you are going to talk, that item name you must present. For example, you are talking about the student. Student is an entity, right? So the class name should be any name you can give. But these two are blue color and this is different color. Means whatever the things you are seeing in the blue colors, those are the keywords. Means you should not use these keywords to create a classes. ఈ క్లాస్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ క్లాస్ పేరులో క్లాసు పబ్లిక్ ఇట్లాంటి కీవర్డ్స్ ఇక్కడ ఉండకూడదు. ఓకే, మీరు ఇష్టం వచ్చినటువంటి కీవర్డ్ ఇవ్వాలి. ఓకే, సో సింటాక్స్ ఏంటి? పబ్లిక్ క్లాస్, క్లాస్ నేమ్, ఓపెన్ బ్రాసెస్, క్లోజ్ బ్రాసెస్. దీన్నే మనం స్కోప్ అంటారు. స్కోప్ అంటే ఈ మధ్యలో ఏది రాసినా కూడా ఈ ఓపెన్ బ్రేసెస్, క్లోజ్ బ్రేసెస్ చూడండి. ఒక్క బ్రేస్ మిస్ అయినా ఎర్రర్స్ వస్తాయి. చూడండి, ఆడ్గా ఉంది కదా, ఒకటి, రెండోది లేదు, మూడు ఉన్నాయి. నేమ్ స్పేస్ లోపల క్లాస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నేమ్ స్పేస్ లోపల క్లాస్ క్రియేట్ అయ్యింది. దీని బ్రేసెస్ ఉండాలి, అప్పుడు మాత్రమే ఎర్రర్స్ పోతాయి. ఒక బ్రేస్ మిస్ చేసిన యూ విల్ లాస్ ద సింటాక్స్. ఓకే, యూ విల్ గెట్ ద కంపైలేషన్ ఎర్రర్స్. ఓకే, ఇది సింటాక్స్ ఫర్ క్లాస్. ఓకే, ఇది ఆల్రెడీ నిన్నటి క్లాస్లో చెప్పా. పబ్లిక్ క్లాస్, క్లాస్ నేమ్, ఎనీ నేమ్ యూ కెన్ గివ్. ఓకే, ఇదే స్టూడెంటా అదే కాదు. మీరు ఏటీఎం సెంటర్కి వెళ్ళారు, ఏటీఎం పాయింట్. ఐసిఐసికి వెళ్ళారు, ఐసిఐసి ఏటీఎం. యాక్సిస్కి వెళ్ళారు, యాక్సిస్ ఏటీఎం. లైక్ దట్ యూ షుడ్ గివ్ ద నేమ్. ఓపెన్ బ్రేసెస్, క్లోజ్ బ్రేసెస్. ఓకే, క్లియర్? ఇది దీంట్లో మనము మనం శాంపుల్ పర్పస్ కోసం, మీకు ఫంక్షన్ అంటే ఏం తెలియదు, బట్ నేను రాస్తున్నా. వాయిడ్ స్టూడెంట్ డీటెయిల్స్, ఇది ఒకటి పెడుతున్నా. ఇది ఒక జస్ట్ డమ్మీ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా, ఎందుకంటే ఎగ్జిక్యూట్ చేయడానికి. దీనికి పైన టెస్ట్ అనే యాట్రిబ్యూట్.
ఓకే, ఇట్లా పెట్టుకోండి. ఓకే, ఇది ఒక ఫంక్షన్. ఓకే, నా ఫంక్షన్స్ ఏంటి అని తర్వాత చెప్తా. ఓకే, బట్ ఇది ఒక ఫంక్షన్, రైట్? సో మనము ఫస్ట్ టాపిక్ ఏంటి? క్లాస్ వర్క్ అయిపోయిందా? ఎనీ డౌట్స్? క్లాస్ క్రియేట్ చేయడం ప్లీజ్ ఇప్పుడే అడగండి. క్లాస్ క్రియేట్ చేయడం వరకు ఇది ఇది తీసేయండి, ఇది మర్చిపోండి. క్లాస్ క్రియేట్ చేయడం ఐడియా ఉందా లేదా? మీరు మొబైల్ ఫోన్లో, ఇంకా మొబైల్ ఫోన్లో వాచ్ చేస్తున్న వాళ్ళు మాత్రం ఇది ప్రాబ్లమే మీకు. మీరు అసలు మొబైల్లో ఉంది ప్రాక్టీస్ చేయరు, ఇంకేం చేస్తారు? ఓకే, క్లాస్ ఏమైనా డౌట్ ఉందా? తొందరగా చెప్పండి, టైం ఎక్కువ తీసుకోవద్దు. No, no doubts. No, sir. అందరు క్లియర్ కదా? సింటాక్స్. Yes, sir. సింటాక్స్ అంటే ఏంటి? రూల్స్. దట్ రూల్స్ వోంట్ చేంజ్ ఇన్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ప్రోగ్రామింగ్. ఎప్పుడు ఇదే. క్లాస్ అంటే ఇదిగో ఆ ఓపెన్ బ్రాసెస్, క్లోజ్ బ్రాసెస్ గుర్తుపెట్టుకోండి. ఒక దానికి ఒక నేమ్ ఇవ్వండి, అంతే. ఇది క్లాస్ అని ఎట్లా చెప్పగలుగుతున్నారు? హౌ యు ఆర్ సేయింగ్? బేస్డ్ ఆన్ దిస్ కీ. అక్కడ ఇట్ ఈస్ క్లియర్లీ టెల్లింగ్ యు ఆర్ క్రియేటింగ్ ఏ క్లాస్. ఓకే, సో దట్ ఈస్ ద సింటాక్స్. నో డౌట్స్ కదా ఇక్కడ వరకు? No, sir. ఓకే, నౌ నెక్స్ట్ స్టెప్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఐ క్రియేటెడ్ వన్ ఫంక్షన్. ఓకే, వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ ఫంక్షన్. ఎట్లా? ఇక్కడ క్లాస్ నేమ్ ఎట్లా ఉందో అట్లానే ఏదో ఒక నేమ్ ఉండిద్ది. ఈసారి ఫంక్షన్కి క్లాస్కి తేడా ఏంటి? క్లాస్ ఫంక్షన్ పక్కన ఈ బ్రాకెట్ ఉండదు. ఫంక్షన్ పక్కన ఈ బ్రాకెట్ ఉండిద్ది, క్లాస్ పక్కన ఆ బ్రాకెట్ ఉండదు. ఓకే, ఫంక్షన్ నేమ్ పబ్లిక్ వాయిడ్. ఓకే, ఫంక్షన్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవడం తప్ప ఇది ఏమీ లేదు. ఓకేనా? ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ పెట్టాను. ఓకే, ఇది పైన ఏం చేశాను? ఈ ఫంక్షన్ పైన ఇట్లా @టెస్ట్, అంటే ఇది ఒక టెస్ట్ కేస్ అని అర్థం అనమాట. సో మీరు నార్మల్గా కన్సోల్ డాట్ అప్లికేషన్ పెడితే స్టాటిక్ వాయిడ్ మెథడ్ వచ్చింది, అది సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్ కదా. నార్మల్గా ఏది వేరేది స్టాటిక్ వాయిడ్ మెయిన్ లేకపోతే అది ఎగ్జిక్యూటబుల్ కాదు. కానీ మనది జస్ట్ నార్మల్ ఫంక్షన్ కూడా వీఆర్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్. హౌ? జస్ట్ యాడింగ్ టెస్ట్ అట్రిబ్యూట్ రాస్తే అది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ సింపుల్ ప్రోగ్రామ్. ఓకే, ఏంటి? ఐ వుడ్ లైక్ టు ప్రింట్ సమ్ డీటెయిల్స్. ఎట్లా? కన్సోల్ డాట్ రైట్ లైన్. ఓకే, సో కొన్ని డేస్ అందరి కోసం, కొంతమంది ఆల్రెడీ గుడ్ ప్రోగ్రామర్స్ ఉండొచ్చు, వాళ్ళ కొంచెం బోర్గా ఉంటుంది. బట్ ఇనీషియల్ ఫ్యూ డేస్ యూ షుడ్ బేర్ విత్ మీ. ఓకేనా? అందరి కోసం. సో కన్సోల్ డాట్ రైట్ లైన్, కన్సోల్ డాట్ రైట్ లైన్, దిస్ ఈజ్ వన్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ పర్పస్ ఏంటంటే, ఈ రెండు డబల్ కోట్స్లో, ఈ డబల్ కోట్స్లో మీరు ఏదైతే రాశారో అది యాజ్ ఇట్ ఈస్గా అవుట్పుట్గా ప్రింట్ చేసిద్ది. ఓకేనా? ఎట్లా ప్రింట్ చేసిద్దో చూద్దాం. సో ఇక్కడ ఇది ఉందా? దీన్ని బ్రేక్ పాయింట్ అంటారు డీబగ్గింగ్ చేసేటప్పుడు, మీకు అవసరం ఇది. ఇక్కడ నంబర్ ఉందా? ఇక్కడ మీద రన్ టెస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. డైరెక్ట్ రన్ టెస్ట్ అంటే డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయింది. డీబగ్ టెస్ట్ అంటే డీబగ్ అయింది. ఓకే, ప్రాజెక్ట్ బిల్డ్ అయింది. ఓకేనా? 1 సక్సీడ్, 0 ఫెయిల్డ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నేను డైరెక్ట్గా టెస్టింగ్లో స్టార్ట్ చేశాను, రైటింగ్ ద టెస్ట్ కేసెస్ అనమాట. ఓకే, విత్ బేసిక్స్తోనే, బేసిక్సే నేను యూనిట్లో స్టార్ట్ చేశాను. ఓకేనా? అది. సో ఇప్పుడు టెస్ట్ ఎక్స్ప్లోరర్ ఏముంది? ఇక్కడ టెస్ట్ ఎక్స్ప్లోరర్. ఇక్కడ చూస్తే ఇది స్టూడెంట్, ఇది మీ క్లాస్. ఏముంది అవుట్పుట్?
హలో హౌ ఆర్ ఓ- యూ. ఎక్కడి నుంచి వచ్చింది? కన్సోల్ డాట్ రైట్ లైన్. ఈ ఫంక్షన్ ఇది ఒక ఫంక్షన్. ఓకే, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఉంది అంటే దాన్ని ఫంక్షన్ అంటారు. అవునా? చూడండి, ఇది ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఉంది. సో ఐ కెన్ సే ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్. రైట్? ఈ ఫంక్షన్లో నేను ఏదైతే డబల్ కోట్స్ మధ్యలో రాశానో అది యాజ్ ఇట్ ఈస్గా అవుట్పుట్గా ప్రింట్ అయ్యిద్ది. అవుట్పుట్ హలో హౌ ఆర్ యూ. ఓకే, మళ్ళా నేను ఇదే స్టూడెంట్లో కాపీ కంట్రోల్ సి అంటే కాపీ అయింది, కంట్రోల్ వి పేస్ట్ అవుతుంది. ఐఎమ్ డూయింగ్ గుడ్. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. చూడండి, దీన్ని డీబగ్ మోడ్లో రన్ చేస్తున్నాం. ఎట్లా? రైట్ క్లిక్ అన్నాను, చూడండి ఏమన్నాను, రైట్ క్లిక్ అన్నాను, డీబగ్ టెస్ట్ అన్నాను. సో మీకు ఎగ్జిక్యూషన్ కూడా మీకు అర్థమైంది ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది. సో కన్సోల్ డాట్ రైట్ లైన్ స్టేట్మెంట్ ఎందుకు? ఏది ఉంటే మీరు ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా అవుట్పుట్గా ప్రింట్ చేయడానికి కన్సోల్ డాట్ రైట్ లైన్ స్టేట్మెంట్ వాడతారు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలనుకోండి. ఇవి ఒకే రోజు రావు, మెల్లమెల్లగా మీకు వస్తాయి. నేను రోజు ఇదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. సో వచ్చింది. సో ఇది 1 2. ఇప్పుడు టెస్ట్ కేస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం ఎక్కడ చూడాలి? టెస్ట్ ఎక్స్ప్లోరర్లో స్టూడెంట్ డీటెయిల్స్ అనే ఫంక్షన్ ఉంది. దాని యొక్క అవుట్పుట్ ఏంటి? హలో హౌ ఆర్ యూ. ఐఎమ్ డూయింగ్ గుడ్. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ ఏమన్నా డౌట్ ఉందా? దత్తు, దత్తు, సార్. ఏమన్నా డౌట్ ఉందా ఇక్కడ? లేదు సార్. కన్సోల్ రైట్ లైన్ ఎందుకు వాడతాము? ఒకటి సార్. కన్సోల్ డాట్ కన్సోల్ డాట్ రైట్ లైన్ ఈ స్టేట్మెంట్ ఎందుకు వాడతాం? ప్రింట్ చేయడానికి సార్, మనం ఏదైతే విత్ ఇన్ ద డబుల్ కోట్స్ లో మనం బ్రాకెట్ లో ఫంక్షన్ రాసినది ఉందో ఉమ్. దాన్ని మనం అక్కడ ప్రింట్ చేసే దానికోసం కన్సోల్ చేసినప్పుడు రన్ చేసినప్పుడు అది ప్రింట్ అవ్వాలి అక్కడ మనకి. ఏది ఎగ్జిక్యూట్ ఇస్తే అది ప్రింట్ అయింది. ఓకేనా? సార్, విత్ ఇన్ ద డబుల్ కోట్స్ ఏదైతే సరే, మనం. నిఖిల్, ఎస్ సార్. అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా ఇక్కడ? అర్థమైంది సార్. రజియా, మీకు అర్థమైందా? అర్థమైంది సార్. నో ప్రాబ్లంగా. ఓకే. ఓకే. సో ఫంక్షన్ అంటే ఇదబ్బా. ఏదైనా ఒక నేమ్, దాని పక్కన ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఉంటే దాన్ని ఫంక్షన్ అంటారు. ఈ ఫంక్షన్ ఇది కూడా ఇప్పుడు చూడండి, రైట్ లైన్ అనేది ఫంక్షన్. రైట్? సో ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఈ మధ్యలో నువ్వు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే దాన్ని పారామీటర్ అంటారు. అది కన్సోల్ డాట్ రైట్ లైన్ ఏం చేస్తుంది? యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేస్తుంది. ఓకే, అది క్లియర్. ఓకే, చిన్న స్టెప్ అయిపోయింది. నౌ ఎందుకంటే మనం కంపల్సరీగా అవుట్పుట్ ప్రింట్ చేయాలంటే కన్సోల్ డాట్ రైట్ లైన్ స్టేట్మెంట్ వాడాలి. ఓకే, సో ఇంకో ఫంక్షన్ ఉంది, కన్సోల్ డాట్ రైట్. ఇందాక అవుట్పుట్ ఎట్లా వచ్చింది? ఫస్ట్ లైన్ హలో హౌ ఆర్ యూ ఏమిచ్చావు అది ఇచ్చింది. నెక్స్ట్ లైన్ ఐఎమ్ డూయింగ్ గుడ్ అని వచ్చింది. అవునా? హలో హౌ ఆర్ యూ, ఐఎమ్ డూయింగ్ గుడ్ అని లైన్ బై లైన్ వచ్చింది ఇందాక. అదే ఇప్పుడు నేను రన్ చేస్తే ఎట్లా వచ్చిందో చూడండి. ఈసారి కన్సోల్ డాట్ రైట్ అనే ఫంక్షన్ వాడాను. ఓకే, ఏమైంది అంటే పక్కన పక్కన లైన్ బై లైన్ కాకుండా సేమ్ లైన్లో వచ్చేసింది అవుట్పుట్ మొత్తం. ఓకేనా? అది డిఫరెన్స్ బిట్వీన్ కన్సోల్ డాట్ రైట్కి రైట్ లైన్కి. ఓకే, రైట్ అంటే ఈ సేమ్ లైన్లో వచ్చేస్తాయి. అదే రైట్ లైన్ అంటే లైన్ బై లైన్ వచ్చింది. ఓకేనా? జస్ట్ నోట్ ఎ పాయింట్. ఓకే, నౌ
next thing we are going to discuss about variables and data types. సార్ వన్ డౌట్ సార్. చెప్పబ్బా. సార్ ఇప్పుడు అందులో కన్సోల్ రైట్ లో హలో హౌ ఆర్ యూ ఐఎమ్ డూయింగ్ గుడ్ అని రాశారు కదా సార్. సో ఈ మొత్తం అన్ని కూడా ఒక క్లాస్ లో ఉన్నాయి. సో ఇప్పుడు క్లాస్ ఇప్పుడు అందులో రెండు కన్సోల్ రాశారు కదా, ఇప్పుడు ఈ రెండు ఫంక్షన్సా లేదంటే ఒకటే ఫంక్షన్? ఇది ఒకటే ఫంక్షన్ నేమ్ ఒకటే, కన్సోల్ డాట్ రైట్ లైన్. దాన్ని ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. అంటే ఒక క్లాస్ లో ఎన్ని ఫంక్షన్స్ అయినా రాసుకోవచ్చా? ఒక్క ఫంక్షన్ ఎన్నైనా రాసుకోవచ్చు. దెర్ ఈస్ నో లిమిట్. ఆ రెండు కలిపి ఒక్క ఫంక్షన్ అయినా సార్? ఇవి మీరు రాసిన హలో హౌ ఆర్ యూ ఐఎమ్ డూయింగ్ గుడ్ అనేది ఇది ఒక ఫంక్షన్ అబ్బా. ఒకసారి అదే ఫంక్షన్ ని నేను డిఫరెంట్ ఇన్పుట్స్ తో కాల్ చేస్తున్నా. ఇది వన్ టైం కాల్ చేశా, రైట్? ఏం చేసింది? ఓకే. ఫస్ట్ టైము హలో హౌ ఆర్ యూ అని ప్రింట్ చేసింది, అవునా? నెక్స్ట్ మళ్ళా అదే ఫంక్షన్ ని విత్ డిఫరెంట్ ఇన్పుట్ తో కాల్ చేశా, ఐఎమ్ డూయింగ్ గుడ్ అన్న. సో ఇది ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయిందో అప్పుడు దీని పక్కనే చేరిద్ది అది స్టేట్మెంట్. ఇది ఒకటే ఫంక్షన్, బట్ ఐఎమ్ యూజింగ్ మల్టిపుల్ టైమ్స్. నువ్వు దత్తు, నేను దత్తు అనే అతన్ని నేను 10 సార్లు కాల్ చేశా. ఓకే. దత్తు వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నా, నువ్వు ఆన్సర్ ఇచ్చావు. దత్తు వేర్ ఆర్ యూ గోయింగ్ అన్నా, నువ్వు ఆన్సర్ ఇచ్చావు. అంటే కాలింగ్ ద సేమ్ పర్సన్ మల్టిపుల్ టైమ్స్ కదా, అట్లానే. ఓకే. ఎన్నిసార్లు అయినా ఒక ఫంక్షన్ ని ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫంక్షన్ నేమ్ స్టూడెంట్ డీటెయిల్సా సార్? ఇది స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ఫంక్షన్ నేమ్. క్లాస్ నేమ్ స్టూడెంట్, ఫంక్షన్ నేమ్ వచ్చేవాడు స్టూడెంట్ డీటెయిల్స్. ఎట్లా చెప్తున్నావు క్లాస్ నేమ్ స్టూడెంట్ అని? క్లాస్ అని మెన్షన్ చేస్తుంది సార్. ఇండికేషన్ ఉంది, కీవర్డ్ కీ మనం అక్కడ క్లాస్ కీవర్డ్ ఉంది ఇక్కడ. ఇది ఫంక్షన్ అని ఎట్లా చెప్పావు? హౌ డు యు నో దిస్? బ్రాకెట్స్ విత్ ఇన్ ది బ్రేసెస్ బ్రాకెట్స్, అదే రెండు బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి బ్రాకెట్. ఇది బ్రాకెట్, ఓపెన్ క్లోజ్ బ్రాకెట్ ఉంటే అది ఫంక్షన్ అని. ఇది బ్రేస్. ఓకే. ఈ ఫంక్షన్ యొక్క సంబంధించిన కోడ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇంతవరకు ఈ రెండింటి మధ్యలో ఏది ఉన్నా కూడా దట్ రిలేటెడ్ టు దట్ ఫంక్షన్. ఓకే. ఓకే, నౌ ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ అబ్బా? ఎవరైనా ఉంటే అడగండి. ఫంక్షన్ గురించి నేను ఇంకా చెప్పలేదు, జస్ట్ నాకు అవసరం కాబట్టి చిన్న ఫంక్షన్ ఒకటి దాంట్లో నుంచి అవుట్పుట్ ప్రింట్ చేయడానికి ఫంక్షన్ వాడా. ఓకే. సో ఫంక్షన్ గురించి మాట్లాడాల్సింది చాలా ఉంది, మాట్లాడదాం తర్వాత. ఓకే, కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎట్లా వాడాలో తెలిసిందా? ఎనీ డౌట్స్ ఎవరికైనా? పక్కన వాళ్ళ గురించి ఆలోచించొద్దు, ఇదంతా ఫస్ట్ క్లాసెస్ మీకు. ఏంటి? ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వేరియబుల్. ఒక క్లాస్లో ఏముండిద్ది అనుకున్నాం? వాట్ ఈజ్ ఎ క్లాస్? క్లాస్ ఈజ్ ఎన్ ఎంటిటీ, right? Anything, whatever the things you are looking right in front of you, whatever the things are there, everything is a entity. Everything is a class, because software itself, we are developing the software. Why? To provide the solutions for the real time problems కదా. సో ప్రతి ఒక్కటి క్లాసే, మీరు ఏది చూసినా క్లాసే. సో ఆ క్లాస్లో ఏముండిద్ది? కొన్ని బిహేవియర్స్, కొన్ని అట్రిబ్యూట్స్. బిహేవియర్ అంటే ఏంటి? ఆ క్లాస్ ఏం చేసిద్ది? నా దగ్గర పెన్ ఉంది, పెన్ ఏం చేసిద్ది? ఐఎమ్ గోయింగ్ టు రైట్, దట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ ఏ క్లాస్. అండ్ ఐ హ్యావ్ ఎ ల్యాప్టాప్, ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ఆర్ ఐఎమ్ గోయింగ్ టు టైప్ సంథింగ్ ఇన్ ద ల్యాప్టాప్, దట్ ఈస్ మై బిహేవియర్ ఆఫ్ ల్యాప్టాప్, రైట్? సో దట్ ఈస్ ద బిహేవియర్. బిహేవియర్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫంక్షన్. ఓకే, సో ఇన్ మై క్లాస్ I created one function, student. What I am doing? I am printing the student details. That is one behavior. Student is going to print his details. Okay, and also every entity will have some attributes. Yes or no? Right? Pen having some attributes. What attributes? Pen has the nibble, and pen has the ink, and pen has the what is that? Pen ఏమనిద్ది దాన్ని? క్యాప్ Cap. Pen has the cap,
సో ఇవన్నీ ఏంటి? యాట్రిబ్యూట్స్. ఆ పెన్ను ఏమేం, ఆ ఐటెం, ఆ ఎంటిటీ ఏమేమి ఉందో వాటిని యాట్రిబ్యూట్స్ అంటారు. ఆ యాట్రిబ్యూట్నే వేరియబుల్స్ అంటారు. ఓకేనా? సో ఒక క్లాస్లో ఏముంటాయి? బట్ టూ థింగ్స్ ఉంటాయి. ఒకటి యాట్రిబ్యూట్, రెండు బిహేవియర్. యాట్రిబ్యూట్ ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్ అండ్ బిహేవియర్ ఈజ్ నథింగ్ బట్ ఫంక్షన్. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ఎ క్లాస్? క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్. సింపుల్గా చెప్పాలండి. లేదు అంటే కలెక్షన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అండ్ బిహేవియర్స్. గాట్ ఇట్? అర్థమైందా క్లాస్ అంటే? ఎవ్రీ రియల్ టైమ్ ఎంటిటీ ఈజ్ ఏ క్లాస్. ఇప్పుడు నేను కొంతమందిని అడుగుతాను, రోజా Yes, sir. మీకు తెలిసిన ఒక క్లాస్ గురించి చెప్పండి. మీరు రెగ్యులర్గా, లేకపోతే మీ ఇష్టం వచ్చిన ఒక క్లాస్కి ఎగ్జాంపుల్ చెప్పండి. ఇది క్లాస్ మాస్టర్. TV. టీవీ. అంతేనా? Yes. టీవీ గురించి చెప్పాలంటే వాట్ ఆర్ ద యాట్రిబ్యూట్స్ యువర్ టీవీ హ్యాస్? Size, సైజు, color, width, length, కలర్, విత్. స్క్రీన్ ఉండదా టీవీకి? screen, స్క్రీన్. dim. ఆల్ దీస్ ఆర్ ద యాట్రిబ్యూట్స్, రైట్? వాట్ ఈస్ ద అడ్వాంటేజ్? వాట్ ఆర్ ద థింగ్స్ యు ఆర్ గోయింగ్ టు డూ విత్ ద టీవీ? Watching. You can watch the TV, right? You can listen to the good music. Yes. All these are the functions or behaviors. Okay, na? Clear? This is a class. Shabana. Shabana, one more example for a class. Any one example. Voice రావట్లే. Okay. ఏదో ప్రాబ్లం. Didn't example box, Box. Okay. Give me some properties, attributes, and behavior. shape of the box, Hmm. capacity, Hmm. material, Hmm. All these are the attributes. yes, What is the function? to store, Storage. Hmm. Something. Okay. Yeah. That is what class. ఇప్పుడు క్లాస్ నేమ్ ఏంటి? బాక్స్. ఆ బాక్స్లో వేరియబుల్స్ ఏంటి? ఆ షేపు, మెటీరియల్స్ ఏమేమి ఉంది, అదంతా. రైట్? ఇది ఎగ్జాంపుల్ ఫర్ క్లాస్. ఓకే. సో నౌ వీఆర్ గోయింగ్ ఫస్ట్ పార్ట్. వాట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్? వేరియబుల్స్ అంటే డేటా. రైట్? ఆ ఎంటిటీ గురించిన డేటా మనం స్టోర్ చేయాలి కదా. ఇప్పుడు బాక్స్ లేకపోతే పెన్ ఉంది. పెన్ను ఇంక్ అనేది ఉంది. ఓకే, ఇంక్ పెన్ అది. అట్లానే అది కలర్, కలర్ కూడా వేరే వేరే కలర్స్ ఉంటాయి. బ్లూ కలర్ ఉండొచ్చు, గ్రీన్ కలర్ ఉండొచ్చు, రెడ్ కలర్ ఉండొచ్చు పెన్లో. సో ఈ డేటా మొత్తం ఐ వాంట్ టు స్టోర్ చేయాలి అంటే మనము, అంటే యాట్రిబ్యూట్స్ ఫస్ట్ పార్ట్, మనం యాట్రిబ్యూట్స్ గురించి మాట్లాడుతున్నాం. సో యాట్రిబ్యూట్స్ ఆర్ నథింగ్ బట్ వేరియబుల్స్ అనుకోండి. ఓకే. సో ఇప్పుడు నేను స్టూడెంట్ గురించి మాట్లాడాలంటే స్టూడెంట్ యాట్రిబ్యూట్స్ ఏంటి? స్టూడెంట్ విల్ హ్యావ్ నేమ్. ఓకే. స్టూడెంట్ మే హ్యావ్ Roll number. రోల్ నంబర్ 2 3 4. Student is attending some course. Okay. He may pay some amount. Okay. And he
Is he got job or may not? Right? All these are the attributes. Kada? All these are the attributes. Clear? ఇది వేరియబుల్ నేమ్ అంటారు. ఆ వేరియబుల్లో ఉండే వాల్యూని ఈ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. ఓకేనా? అంటే నేమ్ ఏంటి? రమేష్. రోల్ నంబర్ ఎంత? వీడిది 234. కోర్స్ ఏంటి? ఇది. సో ఈ ఈక్వల్కి ఈ సైడ్ ఉన్న వాటిని వాల్యూస్ అంటారు, ఈ సైడ్ ఉన్న వాటిని వేరియబుల్స్ అంటారు. క్లియర్? వేరియబుల్స్. ఓకే. సో ని మనం వేరియబుల్స్ అంటారు. ఏమేమి ఉన్నాయి యాట్రిబ్యూట్స్? వాడికి ఒక నేమ్ ఉండిద్ది, రోల్ నంబర్ ఉండిద్ది, కోర్స్ ఉండిద్ది, అమౌంట్ ఎంతో పే చేస్తాడు, హీ గాట్ ద జాబ్ ఆర్ నాట్. ఆల్ దీస్ ఆర్ ద యాట్రిబ్యూట్స్, అంటే వేరియబుల్స్. ఈ వేరియబుల్స్లో యూ కెన్ స్టోర్ ద నేమ్, రైట్? మైట్ బి ద స్టూడెంట్ నేమ్ ఈజ్ రమేష్, ఈజ్ రోల్ నంబర్ ఈజ్ సంథింగ్, ఈజ్ జాయినింగ్ సమ్ కోర్స్, ఆటోమేషన్ టెస్టింగ్ కోర్స్, ఈజ్ పేయింగ్ సంథింగ్, అండ్ వెదర్ హీ గెట్ ద జాబ్ ఆర్ నాట్, ఎస్ ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్, రైట్? ఇటువంటి డేటా మనము స్టోర్ చేసుకుంటాం. అదే కదా? సో ఈ డేటాని స్టోర్ చేసుకోవడానికి ఎక్కడ స్టోర్ చేసుకుంటాము? వేరియబుల్స్లో. రైట్? దత్తు, సార్ డేటాని ఎక్కడ స్టోర్ చేసుకుంటాం? వేరియబుల్ సార్. వేరియబుల్స్. రైట్? ఎస్ వేరియబుల్స్ సార్. అంటే ఏంటి? ఇక్కడ కనిపిస్తున్న వాటిలో లైన్ నెంబర్ 11లో వేరియబుల్ ఏది, వాల్యూ ఏది? నేమ్ అనేది నేమ్ వేరియబుల్ సార్. రమేష్ అనేది నేమ్ అందులో రాసిన విత్ ఇన్ ద డబుల్ కోట్స్ లో మెన్షన్ చేసేది అయితే ఎగ్జాంపుల్ రమేష్ అని రాశారు. మరి రోల్ నంబర్లో 12లో వేరియబుల్ ఏంటి, రోల్ వాల్యూ? నెంబర్ లైన్ నెంబర్ 12 వేరియబుల్ ఏంటి, వాల్యూ ఏంటి? 12 అయితే రోల్ నెంబర్ వచ్చేపాటి వేరియబుల్ సార్. వాల్యూ వచ్చేపాటి 234 సార్. వెరీ గుడ్. సింప్లీ కీ అండ్ వాల్యూ సార్. ఓకే. నిఖిల్, మీకు అర్థమైందా వేరియబుల్స్? సార్ అర్థమైంది సార్. ఓకే. ఓకే. షబానా, Yes, sir. క్లియర్ కదా వేరియబుల్స్ అంటే? Yes, sir. సో వేరియబుల్స్, వై వీఆర్ యూజింగ్ వేరియబుల్స్? టు స్టోర్ ద వాల్యూస్. ఇట్ ఈస్ ఎ కంటైనర్. యూ కెన్ సే వేరియబుల్ ఈజ్ ఎ కంటైనర్ విచ్ కెన్ హోల్డ్ ద డేటా. ఇప్పుడు మీ దగ్గర బకెట్ ఉంది, బకెట్లో వాటర్ పోస్తారు. సో బకెట్ ఈజ్ ఎ కంటైనర్. అట్లానే వేరియబుల్స్ విచ్ హోల్డ్స్ ద డేటా, అంతే. కానీ ఈ వేరియబుల్కి ఎంత మెమరీ కావాలి? దట్ వుడ్ బి డిసైడెడ్ బై ద సిస్టమ్, రైట్? సో మీరేం చేయాలి? ఇప్పుడు దీనికి ఒక ఎవ్రీథింగ్ విల్ ఆక్యుపై మెమరీ. అబ్బా, నువ్వు ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్ రాసినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆక్యుపై మెమరీ ఇన్ ద సిస్టమ్. దట్ పాయింట్ యూ మస్ట్ రిమెంబర్. సో మెమరీ ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఈ వేరియబుల్కి నేను ఎంత మెమరీ ఇవ్వాలి? 10 బిట్సా, లేకపోతే బైట్సా, 5 బైట్సా, 8 బైట్సా, లేకపోతే బిట్స్ ఆఫ్ మెమరీయా, లేకపోతే ఏంటి? ఇదంతా అక్కడ ప్రతిదానికి గుర్తుపెట్టుకొని రాయడం, లెక్కేసుకొని రాయడం కష్టం కదా? సో అందుకని ఏం చేశారంటే సింపుల్గా బేస్డ్ ఆన్ దిస్ రైట్ సైడ్ వాల్యూ యూ షుడ్ డిసైడ్ ద డేటా టైప్. డేటా టైప్ ఏం చేస్తుంది? దీనికి ఎంత మెమరీ కావాలో అంత అలొకేట్ చేస్తుంది. అది ద పర్పస్ ఆఫ్ ద డేటా టైప్ ఈస్ అలొకేటింగ్ ద మెమరీ టు ద వేరియబుల్. ఓకే, బట్ హౌ డు యూ డిసైడ్ వాట్ డేటా టైప్ ఐ షుడ్ యూజ్? బేస్డ్ ఆన్ ద రైట్ సైడ్ వాల్యూ. ఈ వాల్యూ ఉంది చూసావా, వాల్యూని బేస్ చేసుకో, వేరియబుల్ని బేస్ చేసుకొని నువ్వు డేటా టైప్ డిసైడ్ చేయవు. యు ఆర్ గోయింగ్ టు డిసైడ్ ద డేటా టైప్ బేస్డ్ ఆన్ ద వాల్యూ. ఇఫ్ ద వాల్యూ, వాట్ ఆర్ ద థింగ్ యూ హ్యావ్ రిటర్న్ ఇన్ డబల్ కోట్, దెన్ ఇట్ షుడ్ బి స్ట్రింగ్. string ఓకే. ఇఫ్ యు ఆర్ యూజింగ్ న్యూమరిక్ నంబర్, int it should be int. The data type should be int. This is double quotes, right? string You are writing some word, you are writing your name, you are writing your address, you are writing something else in double quotes. That would be string. string Okay, decimal number, float ఫ్లోట్. float or double. Okay, anything.
ఓకే, మీరు ఫ్లోట్ అని మెన్షన్ చేశారనుకోండి, ఇక్కడ ఎఫ్ అని పెట్టాలి. ఓకే, అంతే. డెసిమల్ నంబర్స్కి డబల్ ఆర్ ఫ్లోట్. ఓకే. ఓకే, ఈజ్ హీ గాట్ ద జాబ్? Bull. Boolean. ఎస్ ఆర్ నో మీన్స్ ట్రూ ఆర్ ఫాల్స్. నో ఎస్ ఆర్, ఎస్ నో అట్లాంటివి ఉండవు. ఇక్కడ రెండే రెండు కీస్ ఉన్నాయి. అన్నిటికంటే సింపుల్ డేటా టైప్ ఏంటంటే బూలియన్ డేటా టైప్. Boolean. ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, either true you want to store, true or false, that's it. See here, true or false, then you go for boolean. Okay, Boolean. into, okay, sometimes the student got grade, right? Single time, single character, C grade, right? దీన్ని char అంటారు. క్యారెక్టర్. If you are storing only one character, see here, if you are storing only one character, then what you should do? Use the Char. data type. Okay. టైప్. ఓకే, దీస్ ఆర్ ద మేజర్ డేటా టైప్స్ అబ్బా. వాట్ ఆర్ ద డేటా టైప్స్ మనం ఇప్పుడు నేర్చుకునే మేజర్గా? స్ట్రింగ్, ఇంట్, String. డబల్, Int. బూల్, క్యార్. ఇవి 5 మాత్రమే మేజర్ డేటా టైప్స్. వీటిలో ఇంకా పెద్ద డేటా టైప్లు కావాలంటే ఇంకా ఉంటాయి, కానీ ఈ 5 బేసిక్గా మీరు ఎప్పుడు ఇవే వాడతారు. డేటా టైప్స్ అంటే ఈ 5 ఉంటాయి. ఎట్లా డిసైడ్ చేస్తున్నారు దత్తు? హౌ యు ఆర్ డిసైడింగ్ ద డేటా టైప్? ఆన్ ద బేస్ ఆఫ్ ద మెమరీ, మీన్స్ ద సైజ్ వాల్యూ ఆఫ్ వాల్యూ వాల్యూస్. నేను స్ట్రింగ్ అని ఎట్లా డిసైడ్ చేశాను దత్తు? అక్కడ అక్కడ ఇట్స్ నేమ్ స్ట్రింగే సార్. ఉండాలి. ఎట్లా ఇట్స్ తెలిసింది? కాంబినేషన్ ఆఫ్ ద క్యారెక్టర్స్. సో మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి అది మన స్ట్రింగ్. డబల్ కోట్స్ మేజర్. అదే. ఏదైనా వాల్యూ డబల్ కోట్ లో ఉంది అంటే ఇక్కడ చూడు, అదే చెప్తుంది సిస్టమ్. ఎస్ సార్, డబుల్ కోట్స్. ఇది ఏముండాలో అదే చెప్పిద్ది. ఎస్ సార్, సింగిల్ ఉంటే అది క్యారెట్, ఉమ్, డబుల్ ఉంటే స్ట్రింగ్ సార్. ఉమ్. నీకు డౌట్ వచ్చింది అనుకో, ఇక్కడ కొట్టేసి దాని మీద కర్సర్ దాని మీద తీసుకెళ్తాం. ఓకే. ఓకే, దట్స్ హౌ యూ నీడ్ టు డిసైడ్. క్యారెక్టర్ లో ఏమేం ప్లేస్ చేస్తాం సార్? అంటే స్ట్రింగ్ కి నేమ్ కన్సర్న్ డిసైడ్ చేస్తాం కదా స్ట్రింగ్ వేరియబుల్ కి, అండ్ ఇంటిగ్రల్ రో నంబర్స్ కి యూజ్ చేస్తాం. క్యారెక్టర్స్ దేనికోసం యూజ్ చేస్తాం పర్టికులర్లీ? ఇదిగో గ్రేట్. గ్రేడ్ అనే కాదు, ఏదైనా ఒక్క సింగిల్ క్యారెక్టర్ యూ వాంట్ టు స్టోర్. ఎగ్జాంపుల్, మీకు మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారా, లేకపోతే ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా, అంటే అవుట్పుట్ లేకపోతే రిజల్ట్ ఆఫ్ ద వేరియబుల్స్ ఆ, ఫంక్షన్ లో. అర్థం కాలే మీ క్వశ్చన్. అంటే గ్రేడ్ అనేది ఫంక్షన్ కదా సార్. ఇప్పుడు ఈ స్టూడెంట్ అప్పటి గ్రేడ్ ఫంక్షన్. వేరియబుల్ జస్ట్ మీరు ఏ గ్రేడ్ అనేది నేను స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఏ గ్రేడు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ మార్క్స్ వచ్చినాయి, మీకు 90%తో పాస్ అయ్యారు, ఏ గ్రేడ్ అని చెప్తారు మీకు? ఏ ప్లేస్ ఆర్ ఏ ఆ, అదే కదా అంటే అప్పుడు అది స్టూడెంట్ ఫంక్షన్ అవుతుంది కదా సార్. ఫంక్షన్. చదివిన వాళ్ళకి. ఐఎమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్. ఓకే, వాట్ ఈజ్ యువర్ గ్రేడ్? మీరు అన్నారు ఏనో బీనో అన్నారు కదా. ఎస్ సార్. ఐఎమ్ ఆస్కింగ్, ఓకే, వాట్ ఈజ్ యువర్ గ్రేడ్ అన్నాను, మీరు ఏ అన్నారు. అంటే ఈ గ్రేడ్ అనే వేరియబుల్లోకి ఏ అనే వాల్యూ వెళ్ళిపోవాలి, స్టోర్ చేసుకోవాలి. ఓకే. అప్పుడు నేనేం చేస్తాను, గ్రేడ్ అనేది ఒక వేరియబుల్గా క్రియేట్ చేసుకున్నా. ఓకే. ఓకే, గ్రేడ్ అనేది అది అది ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. అట్లా ఒక సింగిల్ క్యారెక్టర్ని మీరు స్టోర్ చేసుకోవాలంటే ఏ వేరియబుల్ ఇది ఇక్కడ ఇదే ఉండాలా, మీ ఇష్టం. ఆ వేరియబుల్ నేమ్ యూ కెన్. ఓకే. ఓకే సార్. లైక్ ఇఫ్ గ్రేడ్ చేంజ్, ఇప్పుడు అక్కడ ఉన్న సింగిల్ కాలమ్ లో సి ఉంది కదా, ఆటోమేటిక్ అది చేంజ్ అవ్వదు కదా సార్ రన్ చేసినప్పుడు? సమ్ చేసినప్పుడు మీరు ఫంక్షన్స్ గురించి మాట్లాడద్దు. ఇప్పుడు మనం ఫంక్షన్స్ గురించి మాట్లాడట్లా, జస్ట్ ఓకే. వేరియబుల్స్ లో సమ్ వాల్యూ స్టోర్ చేస్తున్నాం. నాకు ఒక ఓకే. వేరియబుల్ యొక్క వాల్యూ 1 క్యారెక్టర్ ఉంటే, ఏనో బీనో లేకపోతే 2నో 5నో, ఏదైనా సింగిల్ క్యారెక్టర్ ఉంటే ఓకే. ఇన్ సింగిల్ కోట్స్, దాన్ని నేను క్యార్ అన్నాను, లేకపోతే ఏ ఓకే. టీ పెట్టా. ఓకే, క్యారెక్టర్ ఓకే సార్. మీనింగ్ అక్కడ మనం ఏంటంటే జస్ట్ ఒక క్యారెక్టర్ నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్టోరింగ్ ద డేటా
ఇన్ వేరియబుల్స్. మీరు అప్పుడే ఫంక్షన్స్ దగ్గరికి వెళ్ళొద్దు. ఓకే ఓకే ఫైన్. దెర్ ఈస్ నో సార్ అక్కడ ఆ ప్లేస్ లో సింబల్స్ అయినా పెట్టచ్చా సార్? ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ మైనస్ ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడే అనుకున్నాము, ఇప్పుడు ఏ కాకుండా ఏ ప్లస్ అని బి ప్లస్ అని కూడా గ్రేడింగ్ ఏ ప్లస్ ఉంటుంది. పెట్టామనుకో అది క్యారెక్టర్ అయిపోయిందా? 2 క్యారెక్టర్స్ అయిపోవట్లా? అది క్యార్ లో ఒక క్యారెక్టర్ ఇవ్వచ్చా సార్? 2 ఒకటే క్యారెక్టర్స్ కూడా క్యారెక్టర్ ఇచ్చినా అది ఇవ్వాలి. క్యార్ అయిద్దా? మల్టిపుల్ క్యారెక్టర్స్ ఇవ్వాలంటే గో ఫర్ స్ట్రింగ్. 2 క్యారెక్టర్స్ ఉన్నా కూడా అది స్ట్రింగ్ అయిపోద్దా సార్? క్యార్ కాదా? అంతే కదా. ఓకే, మోర్ దాన్ 1 ఎన్ని ఉన్నా కానీ అది స్ట్రింగే. ఉమ్. ఓకే. అప్పుడు డబుల్ ఓకే. కోట్స్ ఇచ్చుకోవాలి. అండ్ 1 సెకండ్ స్ట్రింగ్ సార్. ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, అంతే కదా. 1 2 3 4 5. అంటే నా డౌట్ ఏంటంటే సార్, సార్ అక్కడ క్యారెక్టర్ అంటే ఆల్ఫాబెట్టే కాకుండా అక్కడ ఏదైనా సింబల్ అయినా ఏదైనా ఇవ్వచ్చా? సింగిల్ ఏదైనా ఏ మైనస్ లాంటివి ఏదైనా? కోడ్లో ఏదైనా సరే ఓకే. దాన్ని ఓకే. ఒక క్యారెక్టర్, ఒకే ఒక క్యారెక్టర్, అంతగాని మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉండకూడదు. మల్టిపుల్ పెట్టుకోవాలంటే గో ఫర్ స్ట్రింగ్. ఓకే, ఎయిదర్ ఇట్స్ సింబల్ ఆర్ ఆల్ఫాబెట్, వాట్ ఎవర్ ఇట్ విల్ బి, ఎనీథింగ్ రైట్? ఎనీథింగ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, డేటా టైప్స్ అర్థమైందా? ఎస్ సార్. వేరియబుల్స్, వేరియబుల్స్ వీఆర్ యూజింగ్ టు స్టోర్ ద వాల్యూస్. Data type, how we are deciding? Based on the value, we are deciding the data type. Okay? అర్థమైందా? ఎస్. ఇప్పుడు ఐ వాంట్ టు ప్రింట్ ది స్టూడెంట్ డీటెయిల్స్. ఓకే, నా ఫంక్షన్ ఉంది. ఎందుకు వాడుతున్నాను? టు ప్రింట్ ద డీటెయిల్స్. ఎగ్జిక్యూషన్ పాయింట్ అనమాట ఫంక్షన్. సో నువ్వు వేరియబుల్ని డైరెక్ట్గా కాల్ చేయలేవు, ఫంక్షన్ని కాల్ చేస్తావు. సో ఫంక్షన్లో నువ్వు డేటా అంతా పెట్టేసి ఆ ఫంక్షన్ని కాల్ చేస్తే ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓకేనా? సో ఇప్పుడు కన్సోల్ డాట్ రైట్ లైన్ మీకు తెలుసు. ఎందుకబ్బా కన్సోల్ డాట్ రైట్ లైన్? టు టు ప్రింట్. ప్రింట్ ద అవుట్పుట్. టు ప్రింట్ ద ఓకే, సో వాట్ మై నేమ్ ఈజ్ మై నేమ్ ఈజ్ ఏంటంటే ఇక్కడ వీడి పేరు రమేష్. రమేష్. నేమ్. ఓకే, సో మనం రమేష్ అనకుండా మనం వేరియబుల్స్ని వాడాలి, గుర్తుపెట్టుకో. ఇది మేజర్ ఎస్ సార్. థింగ్. ఇంతే, ఇది ఒక్కటి తెలిస్తే మీరు ఫంక్షన్స్ ఏదైనా రావచ్చు. సో ఇప్పుడు నేను రమేష్ అని ప్రింట్ చేయాలంటే దాని వేరియబుల్ని వాడాలి, అంతేగాని రమేష్ అని మళ్ళీ ఇక్కడ నేను రాయకూడదు. ఓకేనా? ఈ సో పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో నాకు నేను డేటా ఫిల్ చేసాబ్బా వేరియబుల్స్. ఎక్కడుంది నా డేటా మొత్తం? వేరియబుల్స్లో ఉంది. సో ఐ షుడ్ యూజ్ ద వేరియబుల్స్, నాట్ యాక్చువల్ వాల్యూ. ఓకేనా? వైల్ కాలింగ్, రైట్? ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చింది. ఓకేనా? మై రోల్ నంబర్ ఈజ్ ఏంటంట? వేరియబుల్ వాడాలి. ఏంటి రోల్ నంబరు? రోల్ నంబర్ అనేది వేరియబుల్, అవి వాడాలి. ఓకేనా? కన్సోల్ డాట్ రైట్ లైన్ ఏంటిది? మై కోర్స్. మీ ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. ఇది ఇక్కడ మై కోర్స్ రాయాలి, ఏ మీ ఇష్టం. మై కోర్స్ ఈజ్ ప్లస్ పెట్టా. డైరెక్ట్గా నేను ఇట్లా పెట్టాను అనుకో, దీంట్లో పెట్టాను అనుకో, మై నేమ్ ఈజ్ నేమ్ అని వచ్చింది. ఓకేనా? సో ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ రాయాలంటే ప్లస్ అనే సింబల్ పెట్టి ఆ పక్కన వేరియబుల్ నేమ్ పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. సింపుల్గా మై గ్రేడ్ ఈజ్ పెట్టేసి జిఆర్ఏడి. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ చెప్పండి శబానా. ఈ ఫంక్షన్ని సార్ రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొచ్చింది? డిఫరెంట్ లైన్స్ లో మై నేమ్ ఇస్ రమేష్, ఉమ్, మై రోల్ నెంబర్ ఇస్ 234, మై కోర్స్ ఇస్ ఆటోమేషన్ టెస్టింగ్ అండ్ మై గ్రేడ్ ఇస్ A.
కానీ మీరు అక్కడ నేము, రోల్ నంబరు, అమౌంట్ అని ఇచ్చారు కదా, కానీ రమేష్ 2 3 4 ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? బికాస్ ఇది వేరియబుల్స్ కి ఇచ్చిన డేటా సార్. ఎస్, రమేష్ యు ఆర్ 4. యూజింగ్. మనము ఒక వేరియబుల్స్లో డేటా అసైన్ చేసిన తర్వాత ఆ వేరియబుల్స్ని వాడాలి, కానీ మీ ఇష్టం వచ్చినట్టు రమేష్ అవన్నీ రాయకూడదు. ఆ వేరియబుల్లో ఏ డేటా అయితే ఉందో ఆ వాల్యూ అక్కడ ప్రింట్ అయ్యిద్ది. ఓకేనా? క్లియరా? ఎస్ సార్. వేరియబుల్స్లో మనము ఒకసారి వేరియబుల్స్ అసైన్ చేసిన తర్వాత వేరియబుల్స్ని వాడాలి, వాల్యూస్ ని కాదు. వాల్యూస్ని కాదు. ఓకేనా? వీఆర్ ప్రింటింగ్ ద వాల్యూస్ యూజింగ్ వేరియబుల్స్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను రన్ చేశా, కంపైల్ అయిందా లేదా, ఇంకా జరుగుతూ ఉంది. ఓకేనా? బిల్డ్ సక్సీడ్, గో ఫర్ టెస్ట్ ఎక్స్ప్లోరర్. చూడండి, మై నేమ్ ఈజ్ రమేష్, మై రోల్ నంబర్ ఈజ్ 2 3 4. మీరు గమనించాల్సింది మై నేమ్ ఈజ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. ఎందుకు? అది డబల్ కోట్స్లో పెట్టాను కాబట్టి. డబల్ కోట్స్లో ఏది పెడితే అది యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. ఆ తర్వాత ప్లస్ అనే సింబల్ పెట్టాలి. ప్లస్ అనే సింబల్ అవుట్పుట్లో వచ్చిందా? రాదు. No. రైట్? ప్లస్ అనేది ఆ రెండింటిని కన్కాట్ చేస్తుంది. ఓకే. వేరియబుల్ని వాడాలనుకున్నప్పుడు ఒక స్టేట్మెంట్, కన్సోల్ డాట్ రైట్ లైన్ స్టేట్మెంట్లో వేరియబుల్ని వాడాలి అనుకుంటే ముందు స్ట్రింగ్కి ముందు ప్లస్ అనే సింబల్ పెట్టి ఆ తర్వాత వేరియబుల్ నేమ్ వాడాలి. ఓకేనా? ఒక ఇది నా స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయ్యింది. దీనికి నేను వేరియబుల్ నేమ్ కన్కాట్ చేయాలంటే ప్లస్ సింబల్ వాడాలి. క్లియర్? ప్లస్ రోల్ నంబర్. ఒకసారి రన్ చేయరా సార్? ఇంకోసారి రన్ చేసి చూపించరా? ఒక్కసారి గమనించండి. ఓకే. సో ప్లస్ సింబల్ వస్తుందా? రాదు. ఓకే. మై నేమ్ ఈజ్ ప్లస్ ఉందా? ప్లస్ లేదు. కానీ అక్కడ ప్లస్ ఎందుకు పెట్టాను? ఈ వేరియబుల్ని దీనికి రెండింటిని అటాచ్ చేస్తుంది ఆ ప్లస్ అనేది. అర్థమైందా? ఆ ప్లస్ రాయకుండా రాద్దాం అనుకున్నారు అనుకోండి, సింటాక్స్ ఎర్రర్ అనేది. వేరియబుల్ని దీనికి యాడ్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీగా మీరు ప్లస్ సింబల్ పెట్టాలి. ఓకేనా? క్లియరా? ఎనీ డౌట్స్? ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్ సార్. రోజా? Yes, sir. Clear. Clear, sir. నో ప్రాబ్లమా? వేరియబుల్కి ముందు ప్లస్ సింబల్ పెట్టాలి. ఎందుకు పెట్టాలి? దాని ముందు ఒక స్టేట్మెంట్ ఉంది కాబట్టి. ఆ నార్ స్ట్రింగ్ స్టేట్మెంట్ని ప్లస్ వేరియబుల్ని రెండింటిని కలపాలంటే ప్లస్ సింబల్ ఉండాలి. ఓకేనా? క్లియర్? అది గుర్తుపెట్టుకోండి. సో వీ డిస్కస్డ్ అబౌట్ ద డేటా టైప్స్. డేటా టైప్స్ డిస్కస్ చేసుకున్నాం, వేరియబుల్స్ డిస్కస్ చేసుకున్నాం. సో ఇవి బేసిక్. ఈ డేటా టైప్స్, ఈ బేసిక్, ఈ వేరియబుల్స్ ఉంటే మీరు ఏదైనా చేయొచ్చు. ఓకేనా? ఓకే సార్. ఏమన్నా కష్టం ఉందా దీంట్లో? ఇది ప్రాక్టీస్ చేస్తే ఈజీగా, ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అయిపోయింది, లేకపోతే కష్టం అయిపోయింది. ఓకే. క్లియరా? ఎనీ డౌట్స్? సార్. సో ఇవాళ టేక్ అవే ఏంటి? వేరియబుల్స్, డేటా టైప్స్ అండ్ కన్సోల్ డాట్ రైట్ లైన్ స్టేట్మెంట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్సోల్ డాట్ రైట్ లైన్ అండ్ కన్సోల్ డాట్ రైట్? కన్సోల్ డాట్ రైట్ లైన్ అంటే స్టేట్మెంట్ లైన్ బై లైన్ వచ్చింది. కన్సోల్ డాట్ రైట్ అంటే అన్ని స్టేట్మెంట్లు కలిపి వస్తాయి. ఇక్కడ చూడండి, లైన్ అని యూజ్ చేస్తే సపరేట్ లైన్ లో వస్తుంది. ఉమ్. ఇది రైట్ పెట్టా. ఓకే.
సో మీరు అందరూ కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఏమీ లేదు. పెద్ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమీ కాదు. చూడండి, మై నేమ్ ఈజ్ రమేష్, మై రోల్ నెంబర్ ఈజ్ 234, మై కోర్స్ ఈజ్ 1000, ఇట్లా అంతా సేమ్ లైన్లో వచ్చేసింది. ఓకేనా? సింటాక్స్, ఇప్పుడు సింటాక్స్ గురించి మాట్లాడదాం. క్లాస్కి సింటాక్స్ ఏంటి? క్లాస్కి సింటాక్స్ పబ్లిక్ పబ్లిక్ క్లాస్, క్లాస్ క్లాస్ నేమ్, ఓపెన్ క్లాస్. బ్రాకెట్, క్లోజ్ బ్రాసెస్. ఓకే, ఇది మీరు చిన్నపిల్లల లెక్కలో ఏ రాస్తారు చూసారా? ఏ ఒక పిల్లాడు స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ఏ ఒక వారం, బి ఒక వారం, అట్లా ప్రాక్టీస్ చేస్తాడు. అట్లా ప్రాక్టీస్ చేస్తే మీకు గుర్తుంటాయి. ఓకే, సింటాక్స్లు చాలా ఇంపార్టెంట్. నేను ప్రతిరోజు సింటాక్స్లు ప్రతి ఒక్కరిని అడుగుతా. నాకు సింటాక్స్ క్లియర్గా చెప్పాలి. ఓకే, నెక్స్ట్ వేరియబుల్ సింటాక్స్. వేరియబుల్ సింటాక్స్ ఏంటి? స్ట్రింగ్ అనేది ఏంటి? డేటా టైప్. ఓకే, రెండోది వేరియబుల్ నేమ్, ఈక్వల్ సింబల్ తర్వాత వాల్యూ. ఇది ఓకేనా? ఇది వేరియబుల్ యొక్క సింటాక్స్. క్లియర్? ఎస్ సార్. దట్టు వేరియబుల్ సింటాక్స్ ఏంటి? డేటా టైప్, వేరియబుల్ నేమ్, వాల్యూ ఈక్వల్స్ టు వాల్యూ. ఇది ఈక్వల్స్ టు వాల్యూ. ఓకే. అట్లానే ఇప్పుడు వేరియబుల్ అని ఎందుకు అన్నాము? ఇప్పుడు చూడండి, ఇక్కడ నేమ్ ఏమి ఇచ్చానబ్బా? ఇనీషియల్గా నేమ్ ఏమి ఇచ్చాను? ఇనీషియల్గా రమేష్ అని ఇచ్చా, రైట్? నేమ్ అనే ప్లేస్లో నేను రమేష్ అనే ప్లేస్లో ఇప్పుడు ఏం చేస్తున్నా? హరీష్ అని ఇచ్చా. నేను ఈ ఫంక్షన్ని రన్ చేస్తే అవుట్పుట్ ఏమొచ్చిందో చెప్పండి. వాట్ ఈజ్ మై నేమ్, వాట్ ఈజ్ మై రోల్ నంబర్? రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొచ్చింది? రైట్ క్లిక్ చేసా, రన్ టెస్ట్ అన్నా, నాకు అవుట్పుట్ ఏమొచ్చిందో చెప్పాలి తొందరగా. హరీష్ సార్, మై నేమ్ ఈస్ హరీష్. మీరు ఇక్కడ ఇచ్చింది అది కదా, రమేష్ బట్ ఇచ్చా. టెస్ట్ లో మనం ఇంకోసారి నేమ్ కి డిఫైన్ చేసాం. నేమ్ రమేష్ ఇచ్చాము. నేమ్ అనేది వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు నేను రమేష్ అని ఇచ్చా, తర్వాత హరీష్ అని పెడితే ఎస్, యు ఆర్ ట్రూ, యు ఆర్ కరెక్ట్. ఓకే, ఫంక్షన్ లో మనం మెన్షన్ చేసింది హరీష్ గారు సార్. లేటెస్ట్గా ఏ చేంజ్ అయితే జరిగిందో, అది ఫంక్షన్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, లేటెస్ట్ చేంజ్ ఏదైతే జరిగిందో లాస్ట్ స్టేట్మెంట్, ఇప్పుడు లాస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ అది ఎగ్జిక్యూట్ అయింది, అప్పుడు ఫస్ట్లో రమేష్ ఉంది, ఆ తర్వాత లాస్ట్లో 24 లైన్ ఇదైంది. సో లేటెస్ట్ చేంజ్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్లోకి ఆ లేటెస్ట్ చేంజెస్ ఉంటాయి. ఓకే. అందువలన హరీష్, అందుకనే దాన్ని వేరియబుల్ అంటే. వేరియబుల్ అంటే ద వాల్యూ ఇట్ కెన్ చేంజ్ ఎట్ ఎనీ టైమ్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వేరియబుల్. ఓకే, సో నేను ఒకసారి ఒక వేరియబుల్ డిక్లేర్ చేశా, అది ఎప్పుడు అదే ఉండదు. యూ వాంట్ చేంజ్, యూ కెన్ చేంజ్ ఎట్ ఎనీ టైం. ఇందాక రమేష్ అన్నావు, దాన్ని ఇప్పుడు హరీష్ అన్నావు, అదే వేరియబుల్లో వాల్యూని నువ్వు చేంజ్ చేసావు, రైట్? దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వేరియబుల్. ఏ వాల్యూ కెన్ చేంజ్, వేరియబుల్ ఇట్ కెన్ హోల్డ్స్ ద డేటా, ద డేటా యూ కెన్ చేంజ్ ఎట్ ఎనీ టైం. దట్ ఈస్ వేరియబుల్. వేరియబుల్, రైట్? దాని మీనింగే అది. వేరియబుల్ మీనింగ్ అంటే ఏంటి? ఇట్ కెన్ చేంజ్ ద డేటా ఎట్ ఎనీ టైం. ఓకేనా? ఇది వేరియబుల్స్ గురించి క్లియర్గా. డేటా టైప్స్ మనం మాట్లాడుకున్నాం. మేజర్గా 5 డేటా టైప్స్, ఇవి ఎప్పుడు మనం వాడేవి. ఇక తర్వాత ఉన్నాయి మనకి ఇప్పుడు అవసరం లే. క్లియర్? ఈ బేసిక్స్ కరెక్ట్గా ఉంటే వీఆర్ గుడ్.